హాయ్ కన్నయ్య, ఈరోజు కృష్ణయ్య కథ చెప్పుకుందాం. కృష్ణయ్య తలపైన ఏముంటుంది? నెమలి పింఛం మనకు తెలుసు కదా. మరి నెమలి పింఛం ఎందుకుంటుంది? ఎందుకో నేను చెప్పాలా? సరే అయితే, శ్రీరాముడు సీతమ్మ కొన్ని రోజులు అడవిలో ఉంటారు కదా, వనవాసం. అప్పుడు సీతమ్మకు చాలా దాహం వేస్తుంది. నీళ్లు కావాలి అని రాముడిని అడుగుతుంది. రాముడు చాలా వెతుకుతాడు నీళ్ళ కోసం, కానీ ఎక్కడ కూడా దొరకవు పాపం. ఇదంతా చూసిన ఒక నెమలి రాముడు సీతమ్మ దగ్గరకు వస్తుంది. ఇలా చెప్తుంది, రామ, ఇక్కడే ఒక నది ఉంది, అందులోని నీళ్లు మీరు తాగొచ్చు అని. కానీ మాకు ఎలా వెళ్ళాలో దారి తెలియదు కదా అని రాముడు అంటాడు. అప్పుడు నెమలి, నేను మీకు దారి చూపిస్తాను, నాతో పాటు రండి అని. సీతమ్మ రాముడు నెమలితో పాటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఈజీగా దారి తెలియాలని నెమలి దానికి ఉన్న ఈకలన్నీ ఒక్కొక్కటిగా తీసి కింద పడేస్తూ ఉంటుంది. ఆ ఈకలు చూసుకుంటూ సీతమ్మ రాముడు ఈజీగా వెళ్తూ ఉంటారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక నది కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆ నెమలి ఈకలన్నీ కింద వేసేస్తుంది. పాపం అది చనిపోతుంది. అప్పుడు సీతమ్మ రాముడు చాలా బాధపడతారు. అప్పుడు రాముడు అంటాడు, నా కోసమే నువ్వు చనిపోయావు కదా, కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తాను అని. అదేంటంటే, నా నెక్స్ట్ జన్మ శ్రీకృష్ణుడి అవతారంలో నేను నిన్ను నా తలపైన పెట్టుకుంటాను అని. ఇప్పుడు అర్థమైందా కన్నయ్య, కృష్ణుడు తలపైన నెమలీక ఎందుకు పెట్టుకుంటాడో? కృష్ణుడు నెమలీకతో చాలా క్యూట్గా ఉంటాడు కదా. మరి నువ్వు కూడా చాలా క్యూట్గా ఉంటావు.